ఆదికాండము 47వ అధ్యాయము 9-10 వచనాలు చదవటానికి ఎవరు లేరా? ఓకే. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఈ సందర్భం మనం చూస్తే యోసేపు ఫరో ఎదుట అధికారిగా నియమించబడ్డాడు. ఫరో తర్వాత ఫరో రాజంతటి వాడుగా ఆ యొక్క సంస్థానంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు వాళ్ళందరినీ ఐగుప్తు దేశానికి పిలిపించాడు. ఎందుకంటే వారికి ఆహారము లేదు కనుక వారందరూ కూడా ఇప్పుడు తమ దేశాన్ని విడిచిపెట్టి ఈ యొక్క ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తుకు వచ్చిన తర్వాత ఈ ఐగుప్తులో ధాన్యము కొని అక్కడ జీవించటానికి, తర్వాత యోసేపు అక్కడ ఉన్నాడని తెలుసుకొని అక్కడికి రావటానికి, అక్కడ ఉండటానికి కూడా సిద్ధపరచబడిన తర్వాత యోసేపు తన తండ్రిని అలాగే తన తోడబుట్టిన సహోదరులందరినీ రాజు నొద్దకి తీసుకొని వెళ్ళినప్పుడు రాజు ఒక మాట అడుగుతాడు. ఏమిటి అనంటే, నీకు ఎన్ని సంవత్సరాల వయసు ఉంది అని అంటే, నాకు ఇప్పుడు వయస్సు 130 సంవత్సరాలు. కానీ ఏమంటాడు అక్కడ, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి అంటాడు. నిజానికి ఈరోజు మానవ జీవితంలో సంతోషకరమైన దినాలు తక్కువ, దుఃఖకరమైన దినాలే ఎక్కువ కదా. ఒక యాకోబు గారు తన స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడనమాట. ఇశ్రాయేలు తన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమిటి నీ గురించిన విషయం అని అడిగితే, ఏంటి నీ జీవితం అని అడిగితే రాజుతో ఇలాగ మనవి చేస్తున్నాడు. నా జీవితంలో దినాలన్నీ దుఃఖ సహితంగా ఉన్నాయి. నా పితరులు యాత్ర చేసిన దినాలన్నీ కూడా సంవత్సరాలు లేవు అంటున్నాడు. నిజానికి తన పూర్వీకులందరూ కూడా ఎక్కువ సంవత్సరాలు జీవించారు. ఇస్సాకు కానీ అబ్రహాము కానీ ఎక్కువ రోజులు జీవించారు. వాస్తవానికి యాకోబు గారు అన్ని సంవత్సరాలు జీవించలేదు. అందుకని ఆయన అంటాడు కదా, నా జీవితంలో నా సంవత్సరములు కొంచెముగాను అవి దుఃఖ సహితముగాను ఉన్నవి అంటాడు. ఈరోజు కనుక ఈ 2024వ సంవత్సరం గతించిపోతుంది. ఈ 2024వ సంవత్సరం మనకి ఎటువంటి అనుభూతిని మిగిల్చింది అని అంటే, మనం కూడా దాదాపుగా ఇదే ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఎంతో ఆశగా ఎదురు చూసాం, ఎంతో మన జీవితాల్లోకి వెలుగులు తీసుకొస్తుందని నమ్మాం. అయినప్పటికీ కూడా మనం ఆశించినంత ఫలమైతే ఈ 2024లో మనకి దక్కలేదు కదా. చెప్పండి, మీ జీవితాల్లో ఎలాగున్నాయి? 2024వ సంవత్సరము గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నది అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. గడిచిన సంవత్సరాల కన్నా మాకు ఈ సంవత్సరం చాలా బాగుంది అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఎందుకనంటే గడిచిన సంవత్సరాల్లో మనం చూసిన ఆశీర్వాదం 2024వ సంవత్సరంలో చూడలేకపోయాం. ఒకసారి మీ దగ్గర వాగ్దానాలు ఏవైనా ఉంటే 2024వ సంవత్సరపు వాగ్దానాలు ఏమైనా ఉంటే మీరు తీయండి. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మీరు మళ్ళా చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు సంఘ వాగ్దానము 2024లో ఏమిచ్చాడు అని అంటే, ఇది మొదలుకొని నిరంతరము నిరాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అనేది సంఘ వాగ్దానం. చిన్నుకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. వాస్తవానికి చిన్నుకి నూతన స్వభావాన్ని దేవుడిచ్చాడు కదా. మరి అందుకనే తన మనసు మార్చుకొని తను ఈ రీతిగా మళ్ళా క్లాస్లో చేరటానికి మంచి అవకాశం ఇచ్చాడు.
నాకు ఇచ్చిన వాగ్దానం అన్నంబట్ల వారి పాలెంలో ఇది, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును అనే మాట ద్వారా నాకు వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడైతే 2023లో సంఘ వాగ్దానం ఏంటంటే, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అనే మాటతోటి దేవుడు మనల్ని ముందుకు నడిపించారు. ఇంకెవరైనా ఉంటే త్వరగా క్విక్, 1 నిమిషంలో. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ ఇది నా దగ్గర నేను చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా. ఇదేంటంటే, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. హల్లెలూయా. మీరు ఎవరెవరు ఎక్కడ ఎలాగ తిరిగినా, ప్రైజ్ ది లార్డ్, ఎవరెవరు ఎలాగ ఎక్కడెక్కడ తిరిగినా చివరికి 24వ సంవత్సరం డిసెంబర్ నాటికి నా సంతతి అందరి మీద ఆత్మను ఆయన కుమ్మరించి ఉన్నాడు. ఒకవేళ ఆయన గనక మీ మీద ఆత్మను కుమ్మరించకపోతే మీరందరూ కూడా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకునేవారు కాదు. ఎందుకంటే నేను మిమ్మల్ని బ్రతిమిలాడో లేకపోతే భయం చెప్పో లేకపోతే ఇంకొకలాగా చేసో నేను మీ హృదయాలు నేను మార్చలేను. ఎందుకంటే ఒకళ్ళి హృదయము ఎవరి వశము అని అంటే కేవలము దేవుని వశమే తప్ప మానవ వశంలో లేదు. మీ అందరి హృదయాలు దేవుని వశములోనే ఉన్నాయి. కనుక మీ జీవితంలో గడచిన సంవత్సరం ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేర్చాడు. కనుక ఈ సంవత్సరం నూతనమైన వాగ్దానాలు తీసుకోబోతున్న మనం చాలా ప్రార్థనాపూర్వకంగా తీసుకోవాలి. చాలా ప్రార్థనాపూర్వకంగా. కొంతమంది ఎలా పడితే అలా తీసేస్తారు. ముందుగానే మనం ప్రార్థన చేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు మెసేజ్ ఇస్తున్నప్పుడే మీరు హృదయాల్లో ప్రార్థన చేసుకోవటం మొదలు పెట్టాలి. ప్రభువా, నా జీవితాన్ని మార్చే, నా గమ్యాన్ని మార్చే, నా స్థితిగతులని మార్చే వాగ్దానం నాకు కావాలి. 1, ఆయన వాగ్దానం ఇవ్వటం మొట్టమొదటిదైతే, 2, ఆ వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చే విధంగా మనము ఆయన సన్నిధిలో ఉండటం. 2 విషయాలు ఈ రాత్రి కాలం మనం జాగ్రత్తగా చూడాల్సిన పరిస్థితి ఉంది. 1, దేవుడు మన పట్ల వాగ్దానం ఇవ్వటం, దేవుని చిత్తము మన పట్ల నెరవేరేలాగా ఆయన వాగ్దానము కిందకి మనం రావటం ఒక మాట అయితే, 2వది ఆయన వాగ్దానం మన పట్ల సంపూర్ణంగా నెరవేర్చబడే నిమిత్తము మన సంపూర్ణమైన మార్గాన్ని ఆయనకి అప్పగించటం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యాకోబు జీవితంలో దుఃఖ సహితమైన దినాలు ఎందుకున్నాయి అని ఆలోచిస్తే, వాస్తవానికి ఆయన దేవుని చిత్తాన్ని కాదని చెప్పి తాను మోసగాడిగా బయలుదేరి తండ్రిని మోసం చేసి ఆశీర్వాదం తెచ్చుకున్నాడు, అన్నని మోసం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ రీతిగా ఆ మామ దగ్గర తెలివిగా వ్యవహరించి ఆస్తిని సంపాదించుకున్నాడు. ఈ రీతిగా అనేకమైన విషయాల్లో చాలా లోక సంబంధమైన జ్ఞానాన్ని ఆయన వాడాడు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా అన్నకి సగం దారాదత్తం చేశాడు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఆయన దగ్గర నిలిచినయా? నిలబడలేదు, వ్యర్థంగా పోయినాయి. పోనీ తను జీవితంలో ఏదైతే కావాలి అని అనుకున్నాడో పాపం అవన్నీ పొందగలిగాడా అని అంటే, ఇష్టమైన భార్య చాలా రోజులు ఉందా? పాపం ఆయన వస్తూనే మార్గ మధ్యంలోనే బెన్యామీనుని కని ప్రాణాలు వదిలేసింది. ఆమె అంటే చాలా ఇష్టం యాకోబుకి. కానీ ఇప్పుడు ఆమె లేదు. ఆమె లేనందువల్ల ఒక జీవచ్ఛవంగా బతుకుతున్నాడు. నిజానికి 3 భార్యలు తన జీవితంలో ఉన్న వారెప్పుడూ ఆయనకి సంతృప్తికరంగా లేదు. ఇష్టమైన భార్య రాహేలే, కానీ ఆమె లేనందువలన తన జీవితంలో చాలా కోల్పోయాడు. దేవుని యొక్క ఆశీర్వాదం అయితే చిట్ట చివరికి వచ్చింది, కానీ దేవుని దగ్గర పెనుగులాడే విషయంలో లేదా దేవుని దగ్గర
తను ఆశీర్వాదాలు పొందుకునే విషయంలో, దేవునికి నమ్మకంగా నడిచే విషయంలో, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత దేవునితో పెనుగులాడే విషయంలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుని ఆశీర్వాదాలు అతనికి వచ్చినాయి. కానీ తన జీవితం అంతా ఇష్టమైనవన్నీ పోగొట్టుకున్నాడు. ఎందుకు అని అంటే చాలా సంవత్సరాలు యోసేపు చాలా ఇష్టమైన కుమారుడు, కానీ తను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే అన్నదమ్ములందరూ అతని మీద కుట్ర చేసి అతన్ని తీసుకెళ్ళి ముందేమో గోతిలో పడేశారు, తర్వాత బయటికి తీసి మరలా ఆ యొక్క ఐగుప్తు పోయే వర్తకులకే అమ్మేశారు. కనుక ఇష్టమైన కుమారుడు లేదు, ఇష్టమైన భార్య లేదు. అందుకని తన జీవితంలో బ్రతికు ఉన్నా కూడా జీవచ్ఛవంలాగానే బ్రతికున్నాడు. ప్రియ క్రైస్తవ సంగమా, నిజానికి దేవుని ప్రియ బిడ్డలుగా ఉన్న మనం జీవచ్ఛవాలుగా ఎప్పుడు కూడా మనం బ్రతికినా అది ఒక బ్రతుకే కాదు. ఎందుకంటే తన బ్రతుకును గురించి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నేను 130 సంవత్సరాలు బ్రతికాను, నా యొక్క పితరులు బ్రతికి యాత్ర చేసినన్ని రోజులు కూడా కాలేదు, నేను చాలా తక్కువ సంవత్సరాలు బ్రతికాను. అవన్నీ కూడా దుఃఖ సహితంగానే ఉన్నాయి, కానీ సంతోషం లేదు. అన్న చేతిలో తరంబడ్డాడు, మామ చేతిలో అపహాస్యం పాలయ్యాడు. ఈ రీతిగా యాకోబు తన జీవితంలో చాలా 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 నష్టపోయాడు. సుఖం లేదు, సంతోషం లేదు. అందుకనే తన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కానీ దేవుని యొక్క కృప వలన యోసేపు అలా లేడు. యోసేపు జీవితానికి వచ్చేటప్పటికి యోసేపు జీవితం మార్చబడింది. యోసేపు జీవితంలో మొట్టమొదట అతను కొంచెం శ్రమపడ్డాడు, కానీ వాస్తవానికి తన సహోదరులు అతని జీవితంలో కీడు చేశారు, అతని బానిసత్వానికి అమ్మేశారు. కానీ బానిసగా వచ్చిన తర్వాత పోతీఫరు కుటుంబంలో, ఆ కుటుంబంలో కూడా గొప్ప చేయబడ్డాడు. తర్వాత రాజు కుటుంబంలోకి వచ్చాడు. ఇప్పుడు ఫరో కింద అధికారిగా ఉండటం మొదలుపెట్టాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తను అన్నిటి మీద అధికారిగా ఉండటం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ మనం గమనిద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనములో మనకు ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనం. దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి, హల్లెలూయా, హల్లెలూయా, ఎక్కడైతే బాధ పొందానో అక్కడే దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడని రెండవ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఒకటేమో మరచిపోవటం, రెండో ఏమో ఫలించటం, అభివృద్ధి చెందటం. కాబట్టి మనము ఇక్కడ యోసేపు పలికిన మాటల్ని బాగా శ్రద్ధగా ధ్యానిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఒకటి, నాకు కలిగిన బాధని, నా యొక్క కుటుంబాన్ని, ఇప్పుడు నా కుటుంబం ఇక్కడ లేదు, నేను ఐగుప్తులో ఉన్నాను, నా కుటుంబము, వారు నాకు కలుగజేసిన ప్రతి బాధ నేను మరచిపోవాలి. కనుక నా కుమారుడికి మనష్షే అని పేరు పెడతాను. రెండవది, నేను ఎక్కడైతే బాధ పెట్టబడ్డానో అక్కడే అభివృద్ధి దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి రెండవ కుమారుడికి ఎఫ్రాయిము. ఇప్పుడు రెండు విషయాలలో మనం చక్కగా మనల్ని మనం ముందుకు నడిపించుకోవాలి. గత సంవత్సరం మనం ఏ విషయాలలో అయితే లోపాలతో జీవించామో గడిచిన సంవత్సరము మన జీవితాల్లోకి ఆశీర్వాదం రాకుండా, ఆశీర్వాదము, అభివృద్ధి, క్షేమము అనేది లేకుండా పోవటానికి మన జీవితాల్లో ఏవేవి కారణాలు అవుతున్నాయో
వాటన్నిటినీ మనం విడిచిపెట్టవలసిన అవసరము ఉన్నది, మరచిపోవాల్సిన అవసరము ఉన్నది. అది మనస్సే. మరిచిపోవాలి. ప్రతి ఒక్కసారి కూడా మనం దానిని జ్ఞాపకం చేసుకోకూడదు. ఎందుకు అని అంటే, ఒక్కొక్కసారి మానవ సంబంధమైన జీవితంలో ఇమోషన్స్ అనేవి చాలా ప్రాముఖ్యత పాత్ర వహిస్తాయి. ఒకటి మనకి ఉన్న ఈగో కావచ్చు, లేకపోతే పక్క వాళ్ళు రెచ్చగొట్టడం వలన వచ్చిన ఈగో కావచ్చు, లేకపోతే అది ఏదైనా కావచ్చు. కొన్నిసార్లు మనము సంఘములో పని చేస్తూనే సడన్గా పని చేయటం ఆపేస్తాం. అంటే దాని గురించిన శ్రద్ధ, దాని గురించిన ధ్యాస అనేది మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. అది ఎవరైనా ఫ్లేరప్ చేయటం వల్ల కావచ్చు, లేదా నాకు గుర్తింపు లేదు అని అనుకోవటం కావచ్చు. ఎవరివ్వాలి మీకు గుర్తింపు? ఒక పాస్టర్ ఇస్తే అయిపోద్దా? చూచుచున్న దేవుడు అని ఆయనకి పేరు. నీవు చేసిన ప్రతి పనికి ఆయన చూసి నీకు ప్రత్యుపకారం చేసే దేవుడు. ఆమెన్. ఈరోజు ఈ యొక్క ఫ్లవర్స్ను చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. హల్లెలూయా. చాలా సంతోషం అనిపించింది. ఎందుకు అని అంటే, చాలా రోజుల నుంచి పాతవి ఉన్నాయి, ఈరోజు కొత్తగా పెట్టేటప్పటికి చాలా సంతోషం అనిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి తెమ్మని నేను ఎప్పుడు చెప్పలేదు, లేకపోతే ఇది ఇలా ఉంటే బాగుంటుందని కూడా నేనేం కాలింగ్ మీకు ఇవ్వలేదు. కానీ అది చూసినప్పుడు మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధించాడు. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధించాడు. సంఘములో వీటి యొక్క అవసరత ఉన్నది. ఈరోజు మొన్న అనుకున్న చేపలన్నీ చిరిగిపోయినాయి, చేపలన్నీ పాడైపోయినాయి అని చెప్పి, వాస్తవానికి ఈ సంవత్సరం ఎవరి దగ్గర డబ్బులు లేవు, అందరు కష్టాల్లోనే ఉన్నారు. కాబట్టి ఎవరిని కూడా బాధ పెట్టడానికి కూడా నా మనసు ఇష్టపడలేదు, మౌనంగానే ఉన్నాం. దేవుని చిత్తమైతే తర్వాత చూసుకుందామని. కానీ ప్రభువు కొంతమందిని ప్రేరేపించాడు. వారు కొంత మొత్తం తీసుకొని వెళ్ళి నిన్న చేపలు తీసుకురావటం జరిగింది, అలాగే ఈ బాటిల్స్ కూడా తీసుకురావటం జరిగింది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. అనగా దేవుడు ఒక అవసరతని చూపించినప్పుడు ఆ అవసరత పాస్టర్ గుర్తు చేయాల్సిన పని లేదు. మీకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసినప్పుడు, మీరు ఆ కార్యాన్ని నెరవేర్చినప్పుడు దానికి తగిన ప్రత్యుపకారము నా దేవుడు మీకు చేయునుగాక. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా వారి హితము ఊరికే పోదు, నేను మర్చిపోయే దేవుణ్ణి కాదు అన్నాడు. మీరు గమనించండి, కరోనా వచ్చినప్పుడు మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం? వాస్తవానికి కరోనా వచ్చిన సంవత్సరం, ఆ కరోనా సమయంలో గనక మనకి బిజినెస్ గనక లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళం? చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చేది. ఆ టైంలో దేవుడు మనకి అత్యద్భుతమైన మార్గాలు తెరిచాడు. కారణం ఏంటంటే, మనం సిద్ధపడి ఉన్నాం. దేవుడు నా ప్రజలకి ఎక్కడైతే అవకాశం వస్తుందో అక్కడ అవకాశం ఇవ్వాలి, వారిని ఆశీర్వదించాలి, వారిని అభివృద్ధి పరచాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు. ఎందుకంటే మీరు కూడా ఆయన చిత్తాన్ని గైకొని, ఆయన్ని ప్రేమించి, ఆయన గొప్ప చేసి, ఆయన మహిమపరచే స్థాయిలో మీరున్నారు. కనుక నన్ను మహిమపరచు వారిని నేను మహిమపరుస్తాను, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను. ఖచ్చితంగా దేవుడు అన్యాయస్తుడు కాదు. అయితే కొన్నిసార్లు అన్నెసెసరీగా ఏదో కొన్ని జరుగుతూ ఉంటాయి. అది ఎవరి ప్రమేయం లేకుండానే కొన్ని జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉన్నప్పుడు అవన్నీ కూడా అవతల వ్యక్తుల మనసుల్ని కలుషితం చేయొచ్చు. పాపం వాళ్ళు కూడా దానివలన బాధపడవచ్చు. మానవులం కదా, బాధపడతాం. అయితే ఈరోజు నేను మీకు ఇస్తున్న పిలుపు ఏంటంటే, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని జీవితాంతం సాధించుకోవటానికి ఏమీ లేదు. క్షమాపణ కలిగిన హృదయాలతో, అది ఎవరి తప్పన్నా కావచ్చు, అది ఎవరిదన్నా తప్పు కావచ్చు. అయితే ఈరోజు మనకి 2024 చెప్పే సందేశం ఏంటంటే, ఇక అవన్నీ మర్చిపోదాం. ఇక అవన్నీ మర్చిపోయి
ఇప్పుడు ముందుకు సాగాలి. ఎందుకు అనంటే అభివృద్ధి కోసం. ఎఫ్రాయిము ఫలించుట, అభివృద్ధి చెందుట. మనం అభివృద్ధి చెందాలి, ఫలించే వారిలాగా ఉండాలి. అందుకనే 2025 సంవత్సరం మన జీవితంలోకి వస్తుంది. కానీ మన జీవితాన్ని ఏదో అధోగతి పాలు చేయటానికి మాత్రం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2025 సంవత్సరం ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండాలి అని అంటే మనం ముందు పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయాలు పరిశుద్ధంగా ఉండాలి. కల్మషము నిండిన హృదయాలతో మనం దానిలో అడుగు పెడితే 2024 ఎటువంటి అనుభవాలు మిగిల్చిందో 2025 కూడా అదే అనుభవాలు ఇస్తుంది కదా. అర్థమైందా నేను చెప్పిన మాట? 2024లో పక్కింటాం మీద నీ కోపం, పక్కన కూర్చునే సహోదరి మీద నీ కోపం, వెనకమాల కూర్చునే సహోదరి మీద నీకు మంట, పక్కన కూర్చున్న సహోదరుడి మీద నీ కోపం. అయితే ఈ సంవత్సరం నువ్వు మరిచిపోవాలి, ఆ కోపాలన్నీ మరిచిపోవాలి. నీ దేవుని కోసం నువ్వు క్షమించలేవా? ఒకవేళ అతను క్షమాపణకి యోగ్యుడే కాదు అయినా కూడా నీ ప్రభువును బట్టి నువ్వు క్షమించాలి. ఎందుకు అని అంటే నీవు యోగ్యుడవు కానప్పుడు నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి నీ పాపాలు క్షమించాడు కదా, నీ కోసం రక్తం గార్చి ప్రాణం పెట్టాడు కదా. నువ్వైతే ఆ సహోదరుడి కోసం రక్తం గార్చి ప్రాణం పెట్టట్లేదే కానీ కనీసం క్షమించలేవా? అందుకని పేతురు అన్నాడు, నా సహోదరుడు నా ఎడల తప్పు చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 మారుల మట్టుకా అంటే కాదు, 77 మారుల మట్టుకైనా సరే క్షమించాల్సిందే. హల్లెలూయా. క్రైస్తవ సమాజం అనేది క్షమాపణ అనే మాటతో కూడింది. ఆమేన్, హల్లెలూయా. మీరు గనక గమనిస్తే అహాబు గురించి ఆలోచన చేస్తే రాజులు మొదటి గ్రంథము తీయండి, 21వ అధ్యాయము. హల్లెలూయా. అహాబు ఎటువంటి దుర్మార్గుడు అండి? ఆ పైనే రాశాడు. అతను ఎటువంటి దుర్మార్గుడు అంటే యెజబెలు ప్రేరేపణ చేత తన్ను తాను అమ్ముకున్న ఇటువంటి హేయమైన వ్యక్తి ఎవరు కూడా ఇశ్రాయేలీలో లేరు అని. అటువంటి వ్యక్తిని గోనెపట్ట మీద పరుండి, గోనెపట్ట కట్టుకొని గోనెపట్ట మీద పడుకొని ఉపవాసం చాటించి దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? తన సేవకుడి చేత అంతకుముందు మాట్లాడించాడు 5 నిమిషాల క్రితమే. ఇప్పుడు అంటాడు, ఏలియా అతను నాకు భయపడుచుండుట నువ్వు చూస్తున్నావా? కనుక అతని కాలంలో కాకుండా అతని కుమారుడి కాలంలో నేను దేశం మీదకి ఆ శాపాన్ని రప్పిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అహాబు లాంటి ఘోరమైన వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఎవ్వరూ లేరు. అయినా కూడా అతను చేసిన పాపం బహు ఘోరమైంది. ఎందుకంటే ఆషేరా దేవి ప్రవక్తల్ని, అలాగే అక్కడ విగ్రహారాధనకి సంబంధించిన ప్రవక్తలందరినీ పెట్టుకున్నారు, కానీ దేవుని ప్రవక్తలందరినీ చంపించింది యెజబెల్. ఆ చంపించటానికి సమ్మతించిన వాడు అహాబు. దేవుని ప్రవక్తలని సాక్షాత్తు చంపించిన వాడిని కూడా గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి నన్ను క్షమించు అనంటే దేవుడు క్షమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే హిజ్కియా జీవితంలో కూడా చూస్తాం. 2వ రాజుల గ్రంథంలో హిజ్కియా గురించిన వృత్తాంతం ఉంటుంది. అలాగే 2వ దినవృత్తాంతంలో గ్రంథం 32వ అధ్యాయంలో కూడా ఆయన గురించిన వృత్తాంతం ఉంటుంది. ఇప్పుడు టైం లేదు కాబట్టి మీరు తీయొద్దు. కాబట్టి ఆ హిజ్కియా జీవితంలో కూడా ఏమంటాడంటే, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఆ మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఇదిగో యెషయా అంటాడు వచ్చి, ఇదిగో నీ దినములు సమాప్తంలో అయిపోయినాయి, ఇక నువ్వు చక్కబెట్టుకొని ఇంటిని అన్నప్పుడు తను దేవుని దగ్గరికి వెళ్ళి మొర్రపెట్టినప్పుడు మరలా 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించాడు. హల్లెలూయా. అయితే ఆయుష్ వచ్చిన తర్వాత అహాబు కానీ హిజ్కియా కానీ దేవునికి మహిమకరమైన పనులు చేయలేకపోయారు. అయినప్పటికీ కూడా దేవుడైతే క్షమించేవాడు.
ఈ రాత్రి కాలము మన జీవితంలో ఎటువంటి భయంకరమైన పోరాటం మనలో ఉన్నా, ఎటువంటి భయంకరమైన సమస్యలు మనలో ఉన్నా, లేకపోతే ఒక రకమైన ఆలోచనలు ఏది ఉన్నా, దేవుడైతే ఖచ్చితంగా నువ్వు క్షమాపణ అడిగితే క్షమిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము క్షమించబడి 2024లోకి వెళ్తే ఆశీర్వాదం తీసుకుంటాం. అద్భుతమైన, ఇక్కడ మీకోసం అద్భుతమైన వాగ్దానాలు సిద్ధపరచబడి ఉన్నాయి. హల్లెలూయా. మీరు ప్రార్థనతో తీసుకోవాలి, 2 క్షమాపణతో తీసుకోవాలి. ఇంకా నేను ఇంకొక వ్యక్తుల మీద నేను గంటు పెట్టుకొని ఉంటాను, అతని ప్రవర్తన నేను గమనిస్తాను, అతను మరలా నాకు సరిగా సరిపోయాడు అనుకున్నప్పుడే నేను అతనికి క్షమిస్తాను. ఇవన్నీ తీసి పక్కన పెట్టేయండి, ఇవన్నీ తీసి పక్కన పెట్టేయండి. ఇక ఈరోజు మీరు పరిశుద్ధంగా దేవుని సన్నిధిలోకి వచ్చి వాగ్దానాలు తీసుకోవాల్సిందే. అప్పుడే మీరు 2025వ సంవత్సరపు ఆశీర్వాదాన్ని మీరు పొందుతారు. 2025లో మనం ఆశీర్వాదం పొందలేదని లోకంలో వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం పొందలేదా? కొంతమందికి ఇది ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉంది కదా, కొంతమందికి దీవెనకరమైన సంవత్సరంగా ఉంది కదా. మన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని అడిగితే 2025 అసలు మా చరిత్రలో, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరన్నా అడిగితే చెబుతారు 2025 సంవత్సరం అసలు తిరుగులేని సంవత్సరం, మాకు అత్యధికమైన సీట్లు మాకు దీంట్లో వచ్చినాయి, కాబట్టి మా డైరీలో మేము రాసుకుంటాం దీన్ని, నేను ఎప్పుడు మర్చిపోలేని ఈ సంవత్సరాన్ని అని చెప్తున్నారు ఆయన. ఈరోజు ఎల్లమందకు వచ్చారు, నేను మర్చిపోలేని సంవత్సరం ఇది అని చెబుతున్నారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కొంతమందికి ఆశీర్వాదకరంగా, కొంతమందికి దుఃఖకరంగా ఎందుకున్నది 2024? ఎందుకు అనంటే వారందరూ కూడా శ్రేష్టమైన హృదయంతో అడుగుపెట్టారు, మంచి మనస్సుతో అడుగుపెట్టారు. ఆయన కూడా అనుకొని ఉంటాడు, నేను ప్రజలకి మంచిగా సేవ చేయాలి, నా జీవిత చరమాంకంలో నేను అద్భుతమైన లీడరు అని అనిపించుకోవాలని చెప్పి పాప శుద్ధ హృదయంతో వచ్చాడేమో. మొన్న ఆయన క్రిస్మస్ మెసేజ్ అద్భుతంగా ఇచ్చాడు, మీరు చూసారా యూట్యూబ్లో ఎవరైనా? ఆయన చెప్పాడు, లోక రక్షకుడు పశువుల పాకలో పుట్టి తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి లోకంలో ప్రేమ అనే దాన్ని చాటించాడు. ఆ ప్రేమని మనం ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన త్యాగాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పాడు. అదంతా చెప్తే హిందువులు ఉంటారు కదా పాపం, వాళ్ళందరూ ట్రోల్ చేస్తున్నారు, ఈయన క్రైస్తవుడిగా మారాడు, ఒక ఫాదర్గా కూడా, ఫాదర్ కన్నా కూడా ఇంకా బాగా చెబుతున్నాడు మెసేజ్ అని ట్రోల్స్ చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మొన్న ఒక విషయాన్ని చెప్పాడు, ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు బైబిల్ ఉంటుంది, నా కారులో అయినా నా యొక్క బస్సులో అయినా నేను బైబిల్ తీసుకొని వెళ్తాను, ఖాళీ దొరికినప్పుడు నేను చదువుకుంటానని చెప్పాడు ఆయన. అందుకనే ఈ మధ్య మీరు ఒక సంగతి గమనించారా లేదా, లీడర్లందరూ ఎక్కడ చూసినా ఒకటే మాట చెబుతున్నారు, ఏంటంటే తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. మమ్మల్ని మేము తగ్గించుకున్నాం, అందుకనే మేము హెచ్చింపబడ్డామని చెప్తున్నారు వాళ్ళు. బైబిల్ వాక్యం మా పట్ల రుజువు అయిందని సాక్ష్యం చెబుతుంటే ఇంకెంతకన్నా ఏం కావాలి లోకానికి చెప్పండి? బైబిల్ వాక్యం ఇంప్లిమెంట్ అవుతుంది అని ఖచ్చితంగా చెబుతున్నారు లీడర్స్ అందరూ, ఒక్కళ్ళు కాదు అందరూ చెప్తున్నారు. కనుక ఇంతకన్నా రుజువేం కావాలి మనకి? బైబిల్ నిజము అనేదానికి ఇక రెండో మాట ఏమన్నా ఉందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ క్రైస్తవ సంగమా, అహాబు తన జీవితంలో భయంకరమైన విషయాలు జరిగించాడు. అయినా కూడా ప్రభు దగ్గరికి వెళ్తే అతను క్షమాపణ అడిగితే దేవుడు క్షమాపణ ఇచ్చాడు. అలాగే హిజ్కియా జీవితంలో కూడా తను యోగ్యమైనది చేయనందున అతని మీదకి మరణకరమైన రోగం వచ్చింది. అయితే ఇప్పుడు దేవుని వేడుకున్నప్పుడు దాన్ని ఆయుష్ని పొడిగించాడు. కనుక మన జీవితంలో శాపకరమైన రోజులే మిగిలి ఉన్నాయి. ఇక నాకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? హిజ్కియా కూడా అలాగే అనుకుని ఉంటే
తన 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించేవాడా? కాబట్టి మన జీవితంలో మనం ఒకటి ఆలోచించుకోవాలి, ఇక నా జీవితం అంతా దుఃఖమయమే అని మనం అనుకోవటానికి ఏమీ లేదు. 2024వ సంవత్సరము మన దుఃఖానికి సమాప్తం కావాలి. ఆమేన్. 2024వ సంవత్సరము నా యొక్క దుఃఖానికి చివరి సంవత్సరం అని మనం డైరీలో రాసుకోవాలి. అలా రాసుకోవాలనంటే ముందు దేవుని దగ్గరికి వెళ్ళి మనము విచారణ చేసుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసుకోవాలి. విచారణ చేసుకొని మనకి ఆయనకి మధ్య ఏదైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించుకోవాలి. ఆటంకాలన్నీ కొట్టివేసుకోవాలి. ప్రభువా, ఇదిగో నాయన, ఏ విధంగా నేను ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు, నీ రక్షణ పొందిన నేను నీ సన్నిధిలో ఎలా ఉండాలి అని ఆశపడుతున్నావు అని చెప్పి మీరు అడగండి. యెహోవా యొద్ద విచారణ చెయ్యండి. హల్లెలూయా. ఒక మాట మన కీర్తనలు 34:4లో ఒక మాట చూద్దాం. కీర్తన 34వ అధ్యాయము 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. అది అండర్లైన్ చేసుకోండి. హల్లెలూయా. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, ఛీ, నువ్వు నా దగ్గరికి రావద్దు, పో అని అంటాడా? దుర్మార్గుడా, నువ్వు చేసిన పనికి అసలు నువ్వు నా చర్చిలో కూడా రావటానికి అవకాశం లేదు, నేను నిన్ను వెళ్ళగొట్టాను, పో అంటాడా? ఏమన్నాడు ఇక్కడ? ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన. ఈరోజు మనకి భయం ఉంది. నిజంగా ఈరోజు మనకి భయం ఉంది. 2025వ సంవత్సరం మనకి ఎలా ఉంటుందో అనే ఒక భయం. 2024వ సంవత్సరం చేదు జ్ఞాపకాలని మనకి మిగిల్చింది కనుక 2025 ఎలా ఉంటుందో అనే ఒక భయం. 2019లో నుంచి 2020లోకి అడుగు పెట్టేటప్పటికి మనకి ఎటువంటి భయాలు కూడా లేవు. అలాగే 2020లో నుంచి 2021లోకి అడుగు పెట్టేటప్పుడు కూడా మనకి ఎటువంటి భయాలు లేవు. ఎందుకంటే లోకానికి కరోనా, కానీ మనకి కరోనా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనంటే ఎప్పుడైతే మనం శుద్ధ హృదయమై ఉంటామో లోకాన్ని మీద కీడు వస్తుందేమో, లోకంలోనికి శ్రమ వస్తుందేమో, లోకం మీదకి బాధ వస్తుందేమో, లోకం మీదకి కరువు వస్తుందేమో, కానీ దేవుని బిడ్డలమైన మన మీదకి కాదు. చెప్పండి హల్లెలూయా. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర విచారణ చేసుకుంటావో, దేవుడు నీతో చెప్పిన మాటని సక్రమంగా నువ్వు నెరవేరుస్తావో, నువ్వు చర్చిలో నేను చాలా పని చేస్తున్నాను, నాకు గుర్తింపు రావట్లేదు, చప్పట్లు కొట్టట్లేదు అని అనుకోమాక. నా దేవుడు మా అందరికన్నా కూడా నీకు ఎక్కువ చప్పట్లు కొడుతున్నాడు. హల్లెలూయా. గట్టిగా 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 కొట్టండి. ప్రభువు కొట్టితే మీరు కూడా కొట్టకపోతే ఎలా చెప్పండి? దేవదూతలు కొడితే మీరు కొట్టకపోతే ఎలా కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు మిమ్మల్ని మీరు చేసిన కార్యానికి ఆయన సభలో దూతలు చప్పట్లు కొట్టి మిమ్మల్ని గొప్ప చేస్తారు. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వారి హితము ఊరికే, మిక్కిలి అల్పుడైన నా దాసునికి. ఎవడైతే నా పేరు పెట్టబడిన వాడు ఎవడైతే ఉంటాడో వాడికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా మీ హితం ఊరికే పోదు. నేను మర్చిపోయేవాడిని కాదు, రాసి పెట్టుకుంటా. నేను రాసి పెట్టుకుంటాను, మీకు ప్రతిఫలము నేను ఇవ్వాలి అని రాసి పెట్టుకుంటాను అని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రాసి పెట్టుకునే దేవుడు అండి ఆయన. ఎవరు గుర్తింపు కావాలి నీకు? ఈ మానవులు ఇప్పుడు మేలు చేస్తే ఇంకో గంటకి మర్చిపోయే నైజం ఉన్న మానవులు, ఇప్పుడు మేలు చేస్తే ఇప్పుడు ఇస్తే ఇంకా గంటకు మర్చిపోయే వాళ్ళ గొప్ప గురించి నీకు కావాలా? వాళ్ళ యొక్క అప్లాస్ నీకు కావాలా? నీ దేవుడు తన పుస్తకంలో రాసి ఉంచే దేవుడు, నీకు ప్రతిగా ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. కనుక నువ్వు క్షమిస్తే ఎవరి నిమిత్తం క్షమించాలి? నీ ప్రభువు దగ్గర
నీకు రావాల్సిన ఆశీర్వాదాల నిమిత్తమై ఆయన బిగబట్టకుండా నీవు ధారాళంగా నీవు చేయాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే ఉన్నా కూడా బిగబట్టుకుంటారు. ఎందుకు అని అంటే అయిపోతాయేమోనని బెంగ. కొంతమంది పాపం లేక చేయలేరు. దేవుడు వచ్చే సంవత్సరానికి 2026వ క్రిస్మస్కి వారిని అద్భుతముగా లేపబోతున్నాడు. ఈ సంవత్సరం ఎవరైతే ఇవ్వలేమనుకున్నారో వారు రెండింతలుగా ఇవ్వబోతున్నారు. ఆమేన్. వారి హస్తాలని దేవుడు బలపరచునుగాక. వారి నిమిత్తం ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మనసు శుద్ధంగా పెట్టుకోండి చాలు. ప్రభువా నువ్వు ఇస్తే నేను ఇస్తాను ఖచ్చితంగా అనే హృదయాన్ని పెట్టుకోండి చాలు. అది కాకుండా ఇస్తే అప్పుడు చూద్దాంలే అనే ఉద్దేశాన్ని ఎప్పుడు పెట్టుకోవద్దు. మనం దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలి. విచారణ చేసినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన మన మనవిని అంగీకరిస్తారు. మన భయములన్నిటినీ మనం విచారణ చేసుకుంటే మన భయాలన్నిటినీ తొలగిస్తారు. ఎప్పుడు అని అంటే ఈరోజు తల్లిదండ్రులకి బిడ్డల భవిష్యత్తు మీద బెంగ, మా ఇద్దరికి తప్ప. హల్లెలూయా. మా ఇద్దరికి అసలు భయం బెంగ ఏమీ లేదు. మీరు చూస్తున్నారు కదా. ఎప్పుడన్నా భయపడ్డామా? ఎప్పుడన్నా బెంగపడ్డామా? పడ్డామా చెప్పండి. హల్లెలూయా. వాళ్ళ భవిష్యత్తు మీద మాకు ఎటువంటి భయాలు లేవు. ఎందుకనంటే వారిని దేవుని చేతిలో పెట్టాం. దేవుని చేతిలో మేము పెట్టిన తర్వాత మరలా మేము యోగక్షేమాలు చూస్తే అది ఎలా ఉంటుంది? కనుక మేమెప్పుడు కూడా ఇక పిల్లల గురించి మేమెప్పుడు ఆలోచన చేయము. ఎప్పుడు ఒక్కరోజు కూడా ఇక్కడ ఎలా మాట్లాడుకోము, ఇంట్లో కూడా అలాగే మాట్లాడుకోం. ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? కొంతమంది తల్లిదండ్రులు తల్లకిందులు అయిపోతూ ఉంటారు. అసలు తల్లకిందులు అయిపోతుంటారు. వాడు ఒక్కరోజు కనుక స్కూల్కి వెళ్ళకపోతే కింద మీద అయిపోతుంటారు. ఒక్కరోజు కనుక వాడు సినిమాకి వెళ్తే అస్సలు గొడవ చేస్తారు. అమ్మో ఈడేదో దారి తెప్పిపోతున్నాడు, ఈడేదో బిడి తెప్పిపోతున్నాడు అన్నట్టుగా మన బిహేవియర్ ఉంటుంది కదా. ఎందుకంటే మనకి భయం. ఈ భయాలన్నిటిలో నుండి దేవుడు మమ్మల్ని ఎందుకు విడిపించాడనంటే మేము ఎప్పుడు కూడా ఆయన దగ్గర విచారణ చేసుకుంటున్నాం గనక. ఎప్పుడైనా మేము లోపంతో ఎప్పుడైనా ఉన్నామేమో అని చెప్పి ప్రతి నిమిషం క్రాస్ చెక్ చేసుకుంటున్నాం గనక దేవుడు ఎప్పుడు కూడా మమ్మల్ని అటువంటి స్థితిలో ఉంచలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. కనుక మనము 2025వ సంవత్సరపు ఆశీర్వాదకరమైన సంవత్సరంగా చేసుకోవటమా, లేకపోతే అంతంత మాత్రంగా మనం చేసుకోవటమా, లేకపోతే శాపకరమైన సంవత్సరంగా చేసుకోవటమా? ఇది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే. ఇది దీవెనకరమైన సంవత్సరంగానే దేవుడు మనకిచ్చాడు. అయితే దీనిలో అభివృద్ధి పొందటానికి మనము అడుగు వేయాలి. చాలామంది అంటారు ఇది నాకు మంచి సంవత్సరం అండి అని ఒకడంటాడు, ఒకడేమో ఇది నాకు దరిద్రంగా ఉందండి, ఈ సంవత్సరం అస్సలు బాగాలేదంటాడు కదా. కానీ సంవత్సరం ఒకటే, కానీ ఇద్దరు అనుభవాలు వేరు. అలాగే మనము కూడా కుళ్ళుతోటో, మోసంతోటో, అసూయతోటో, కక్షతోటో, లేకపోతే దేవుని సన్నిధిలో దేవునికి సంపూర్ణమైన ఇష్టంగా లేకపోతే దేవుడు అనుగ్రహిస్తున్న ఈ నూతన సంవత్సరం మనకి దయాకిరీటంగా ఎలా ఉంటుంది మీరు చెప్పండి మీరు. కనుక మనము సంపూర్ణమైన కృప ఈ సంవత్సరంలో కలగాలి అని అంటే, సంపూర్ణమైన ఆరోగ్యకరమైన సంవత్సరంగా ఇది మనకు ఉండాలంటే, ఇది మనం అడుగుపెట్టిన ప్రతి చోట సఫలత పొందే సంవత్సరంగా ఉండాలి అని అంటే, మనము కష్టం చేస్తే ఆ కష్టం మన నోటి వరకు కూడా వచ్చే సంవత్సరంగా ఇది ఉండాలి అని అంటే, ఏ వ్యర్థత కూడా ఒక్క రూపాయి కూడా పోకూడదు, అదంతా ఫలించాలి, అభివృద్ధి పొందాలి అని అంటే ముందు మనము దేవుని దగ్గర విచారణ చేసుకోవాలి. ఈ సంవత్సరం దేవుడు మీతో అనేకమైన విషయాలతో మీతో మాట్లాడాడు దేవుడు. ఏమిటి అని అంటే ఒక విషయం, క్రొత్త విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఏమిటి అని అంటే సంఘ కానుకలు అన్నీ కూడా ప్రతి నెల కూడా
ఒక అమౌంట్గా సిద్ధపరిచి ప్రతి వారం కూడా ఒక అమౌంట్గా టేకప్ చేసి ఒక వ్యక్తి దగ్గర పెడుతున్నాం. వాళ్ళందరి దగ్గర అవి భద్రం చేయబడుతున్నాయి. అవి సంవత్సరం చివరిలో క్రిస్మస్ పండుగ చేసుకోవటానికి అవి మనకి ఒక సాధనంగా వాడబడతాయి. ఇప్పుడు దశమ భాగాలు ఉన్నాయి. ఈ దశమ భాగాలు అవి కూడా ఇంకొక ప్రత్యేకమైన వ్యక్తి దగ్గర ఉంచుతున్నాం. అవి కూడా ఒక ప్రత్యేకమైన పనికి సిద్ధపరచబడతా ఉన్నాయి. ఇప్పుడు అలాగే ఇంకా మూడవదిగా ఏం చేస్తున్నామనంటే, ఖచ్చితంగా అందరూ శ్రద్ధగా వింటున్నారా? ప్రతి నెలలో మొదటి రోజున, రేపు జనవరి 1, రేపు ఎవరైతే పని చేస్తారో, రేపు పనికి వెళ్ళలేదు వదిలేయండి, రెండవ రోజు వెళ్ళారా, ఆ రెండవ రోజు కూడా వెళ్ళలేదు, లేదా మూడవ రోజు, ఏదైతే నెలలో మొదటి రోజున మీరు పనికి వెళ్ళారో ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చేయండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఒక్క రూపాయి కూడా హాస్పిటల్కి పోకుండా దేవుడు కాపాడతాడు. మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. మీ చేతి పనిని అభివృద్ధి పరుస్తాడు. అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని. ఖచ్చితంగా ఇచ్చి వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఇవ్వాలి, దేవుని దగ్గర ఆశీర్వాదం పొందాలి. ఇప్పుడు దశమ భాగాలు, ఆ కానుకలు ఏం చేద్దామనంటే, మనం చర్చి స్టార్ట్ చేసుకోవటానికి అవి వాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా దశమ భాగాలు, ఇవి చర్చి బిల్డింగ్ ఫండ్ అన్నమాట మనకి. ఇక ఎవరైనా ప్రత్యేకంగా ఇవ్వాలి చర్చి ఫండ్కి అని అనుకుంటే అవి వాటిలో జమ చేస్తాం. అయితే ఇప్పుడు క్రిస్మస్కి మనకి ఫండ్ సరిపోదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, సంవత్సరం చివరిలో ఈ సంవత్సరం ఎలాగైతే చేశామో, ఇంటికి 5,000నో, లేకపోతే బలహీనులైన వాళ్ళు 2,000నో, ఇవ్వగలిగిన వాళ్ళు 10,000నో, ఎవరు ఎంత తోస్తే అంత ఒక యూనిఫామ్గా ఒక అమౌంట్ అనుకొని దేవునికి ఇచ్చి పేదవాళ్ళు ఎప్పుడు కాలేరు గనక మనము ఒక ల్యాండ్ మార్క్ పెట్టుకుందాం. ప్రతి కుటుంబం 5,000 అని అనుకొని ఆ 5,000 తీసుకొని వచ్చి క్రిస్మస్ ఫంక్షన్కి, లైటింగ్కి వాడుకుందాం. హల్లెలూయా. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలని నేను ఆలోచిస్తున్నాను. ఇది మీ అందరికీ కూడా సమ్మతంగా ఉందా లేదా? దీని మీద అభ్యంతరాలు ఎవరికన్నా ఉంటే చెప్పండి. హల్లెలూయా. మీకు సమ్మతి కలిగితే అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన సంవత్సరాలలో మనము అనుకున్నది వేరు, కొన్ని జరిగినవి వేరు. ఎందుకు అని అంటే, ఆర్థిక సంబంధమైన సమస్యలు మనుషుల జీవితాల్లోకి రావటం వలన కొన్ని అభిప్రాయాలు మారతాయి, ఉద్దేశాలు మారతాయి. అయితే మీరందరూ 2024 సంవత్సరంలో ఎటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆత్మీయంగా నేను అందరికన్నా అందనంత ఎత్తుకి ఎదిగింది ఈ సంవత్సరం. హల్లెలూయా. మీ అందరికీ ఒక చేదు జ్ఞాపకం అయితే, ఆర్థిక సంబంధంగా చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిన, ఆత్మ సంబంధంగా గొప్ప జ్ఞాపకాన్ని మిగిల్చిన సంవత్సరం ఇది. ఎందుకనంటే, ఈ సంవత్సరమే నేను రోమిలకు రాసిన పత్రిక నేను పూర్తి చేయగలిగాను. అలాగే ఇంకా నా దగ్గర స్టడీ మెటీరియల్ చాలా ఉంది. ఆ స్టడీకి సంబంధించిన ఏది కూడా మీకు అసలు చెప్పలేదు. వాటిని నేను ఏది కూడా మీ ముందుకు తీసుకురాలేదు. ఆ స్టడీ మెటీరియల్ మొత్తం నేను రెడీగా పెట్టుకుంటాను. ఎందుకనంటే ఒకానొక సందర్భం వస్తుంది, అప్పుడు ఎక్కడికైనా వెళ్ళి చెప్పాలి అని అంటే, పెద్ద వాటిల్లో కాంగ్రిగేషన్లో చెప్పాలి అనుకున్నప్పుడు అవసరం అవుతాయి. అందుకని చెప్పి ఆ నోట్స్ అంతా కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయంగా ఎక్కువగా ఎదిగిన సంవత్సరం ఇది. కనుక మనము కూడా ఈ 2025 సంవత్సరం ఆర్థికంగా, ఆత్మీయంగా, భౌతికంగా అన్ని విషయాలలో మనం ఘనంగా ఉండాలి అని అంటే, ఇప్పుడే మనము శ్రేష్టమైన హృదయాలతో ప్రభువా, ఈ 2025 సంవత్సరం దీవెనకరమైన సంవత్సరంగా, ఆశీర్వాదకరమైన సంవత్సరంగా, ఆర్థిక సంబంధమే కాదు నాయన, ఆత్మీయంగా కూడా ఇంకా మేము ఎదగాలి. సంఘానికి ఇది ఈ సంవత్సరం వాస్తవంగా ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది. ఏమిటి అని అంటే, ప్రతి సంవత్సరం మేము చెవటం, మీరు చేయటమో చేయకపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉండే. కొన్ని చోట్ల అలకలు జరుగుతూ ఉండే.
ఇవన్నీ జరుగుతూ ఉండే. కానీ ఈ సంవత్సరం మేము ఎవరికీ ఏం చెప్పలేదు, దేవుడే మీకు చెప్పాడు. మీ అంత మట్టికే మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరం ఎవరి వంతు పాత్ర వాళ్ళు పోషించారు, ఎవ్వరు కూడా తక్కువ చేయలేదు. అయితే ఇది ప్రేరేపించడానికి ఎవరు కారణమో నాకు తెలియదు, ఎవరు ప్రేరేపించారో వాళ్ళని నాకు తెలియదు. పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చి చేసిన కార్యమని నేను అనుకుంటున్నాను. అది ఎవరి ద్వారా అయితే జరిగిందో, నేను ఎంత పోరాడితే మీరు చేస్తారు చెప్పండి. కాబట్టి దేవుడే మిమ్మల్ని ప్రేరేపించాడు, పురిగొలిపాడు. ఎవరు ఒకళ్ళు తక్కువ కాదు, ఒకళ్ళు ఎక్కువ కాదు, అందరూ కూడా అద్భుతమైన కార్యాలు చేశారు. కొంతమంది ఆర్థికంగా గొప్పగా చేశారు, కొంతమంది పనుల రూపంలో గొప్పగా చేశారు, కొంతమంది ఆత్మ సంబంధంగా చేశారు. అసలు ఎవ్వరు కూడా మాకు మనసు కొంచెమైనా గాయపడే విధంగా ఎవరు చేయలే. హల్లెలూయా. ప్రతి క్రిస్మస్కి మా హృదయాలు ఎంత పెద్ద ఫంక్షన్ చేసినా గాయపడాయి. ఎవరో ఒకళ్ళ దగ్గర ఎక్కడో దగ్గర అక్కడ సరిపోలేదంటారు, లేకపోతే వీళ్ళకి సరిగ్గా రాలేదంటారు, లేకపోతే వాళ్ళు బాధపడ్డారంటారు, వాళ్ళు వెనక్కిపోయారని చెబుతారు. ఏదో ఒకటి మా చెవుల దాకా వచ్చి మేము కొద్దిగా నొచ్చుకోవటానికి అవకాశం ఉండేది. ఈ సంవత్సరం ఒక్క మాట కూడా లేదు. దేవుడు సంకల్పిస్తే అలా ఉంటుంది. హల్లెలూయా. కనుక మరి మనము 2025 సంవత్సరం ఎదుర్కోబోతున్న, వాస్తవానికైతే 2025 సంవత్సరంలోకి వచ్చేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 12:07 అయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నూతన వత్సరం దేవాని కనికరం, నీ కృపయే చాలు, 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 నాకదియే మేలు, నీ కృపయే చాలు, నాకదియే మేలు. ఈ నూతన వత్సరం దేవాని కనికరం, నీ కృపలో మము కాయుము దేవా నిరంతరం, నీ కృపలో మము దాయుము దేవా నిరంతరం. నీ కృపయే చాలు, 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 నాకదియే మేలు, నీ కృపయే చాలు, మాకదియే మేలు. ఈ నూతన వత్సరం దేవాని కనికరం, నీ కృపలో మము దాయుము దేవా నిరంతరం. దినములు గడచుచుండగా ఈ కార్యము మాలో నూతన పరచుము, దినములు గడచుచుండగా ఈ కార్యము మాలో నూతన పరచుము. నూతన అభిషేకం, నూతన బలము, నూతన అభిషేకం, నూతన బలము, మాకొసగి ఆత్మతో వర్ధిల్లజేయుము, మాకొసగి ఆత్మతో వర్ధిల్లజేయుము. నీ కృపయే చాలు, 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 మాకదియే మేలు, నీ కృపయే చాలు, మాకదియే మేలు. ఈ నూతన వత్సరం దేవాని కనికరం, నీ కృప
కృపలో మము దాయుము దేవా నిరంతరం. ప్రాయము పెరుగుచుండగా నీ జ్ఞానము మాలో కలుగజేయుము. ప్రాయము పెరుగుచుండగా నీ జ్ఞానము మాలో కలుగజేయుము. నీ ప్రసన్నతలో నీ ప్రభావముతో, నీ ప్రసన్నతలో నీ ప్రభావముతో మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. నీ కృపయే చాలు, 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 నాకదియే మేలు. నీ కృపయే చాలు, నాకదియే మేలు. ఈ నూతన వత్సరం దేవాని కనికరం, నీ కృపలో మము దాయుము దేవా నిరంతరం. నీ కృపలో మము దాయుము దేవా నిరంతరం. తరుగుచుండగా మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. కాలము తరుగుచుండగా మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. విస్తార పొలములో నీ కార్యములో, విస్తార పొలములో నీ కార్యములో నీ జత పనివారుగా మమ్ము నిలుపుము. నీ జత పనివారుగా మమ్ము నిలుపుము. నీ కృపయే చాలు, 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 నాకదియే మేలు. నీ కృపయే చాలు, నాకదియే మేలు. ఈ నూతన వత్సరం దేవాని కనికరం, నీ కృపలో మము దాయుము దేవా నిరంతరం. నీ కృపలో మము దాయుము దేవా నిరంతరం. నీ కృపయే చాలు, 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 నాకదియే మేలు. నీ కృపయే చాలు, నాకదియే మేలు. ఈ నూతన వత్సరం దేవాని కనికరం, నీ కృపలో మము దాయుము దేవా నిరంతరం. నీ కృపలో మము దాయుము దేవా నిరంతరం. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం కూర్చుందాం. కూర్చొని మీరు ముందు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. 5 నిమిషాలు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. సిద్ధపరచుకొని ప్రభువా ఈ 2025 సంవత్సరం ఆశీర్వాదకరంగా నేను అడుగు పెట్టాలి కనుక నాలో ఉన్న ప్రతి బలహీనతని నేను విడిచిపెడుతున్నాను. నాలో ఉన్న కోపాన్ని నేను విడిచిపెడుతున్నాను నాయన. నాలో ఉన్న మోసాన్ని లేదా నాలో ఉన్న కక్ష కార్పణ్యాన్ని నేను విడిచిపెట్టేస్తున్నాను ప్రభువా. ఎవరైతే 100% విడిచిపెట్టేస్తున్నారో వారు ఆశీర్వాదకరమైన 25లోనికి అడుగు పెట్టబోతున్నారు. ఆమేన్. నమ్మిన వాళ్ళు దేవుని మహిమను చూస్తారు. నమ్మిన వాళ్ళు దేవుని మహిమను చూస్తారు.
మీరు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరైతే శుద్ధ హృదయంతో దేవుని దగ్గరికి వెళ్ళి